సార్ అసలు మీరు ఎక్స్పెక్ట్ చేశారా? ఒక 151 స్థానాలున్న పార్టీ 11 స్థానాలకు పడిపోతుందని అసలు ఎవరన్నా ఊహించారా ఇది? ఈవెన్ ఆంధ్ర రాష్ట్రంలో ఉన్నటువంటి ప్రజలు కూడా ఎక్స్పెక్ట్ చేయలేదు. ఏదో మనకు 11 సీట్లు వచ్చినాయి కదా అని జగన్మోహన్ రెడ్డి గారు కానీ పార్టీ కానీ ఎక్కడ డిమోరలైజ్ కాలేదు. అసెంబ్లీకి వచ్చి పోరాటం చేయాలి కదా ఈ 11 మంది. అసెంబ్లీకి రాకుండా జస్ట్ మీరు బయట వారానికి ఒక నియోజకవర్గము వారానికి ఒక ప్రెస్ మీట్ పెడితే ప్రయత్నం అనేది ఉంటుంది. మాట ఒక 5-10 నిమిషాలు ఇచ్చి మాట్లాడుస్తారు. వెళ్తే కదా సార్ తెలుస్తుంది వాళ్ళు ఎంత సమయం ఇస్తారు ఏంటి అని. తెచ్చిపోతుంది కదా. ఇలా అసెంబ్లీకి రాకుండా బయటే ఉంటే ప్రజల్లో వ్యతిరేకత అనేది రాదా? ఎందుకు సరే ప్రతిపక్ష హోదా ఇస్తేనే వస్తామనడం కరెక్ట్. ఏం చెప్పినాడు? ప్రతిపక్ష హోదా లేకుండా ఇప్పుడు జగన్ గారు అసెంబ్లీకి వెళ్ళి అక్కడ వీళ్ళు టైంకి వస్తుందా కొంచెం ఇబ్బందికర పరిస్థితులు క్రియేట్ చేస్తే అది మళ్ళీ వైసీపీకి అడ్వాంటేజ్. చంద్రబాబు నాయుడు కదా ఏదో అన్నారు అని బయటకు వచ్చి ప్రెస్ మీట్ పెట్టి ఏడ్చి అసెంబ్లీ దాని చెప్పి ఆ సిస్టమ్. ఇప్పటికీ స్టిల్ రఘురామకృష్ణరాజు గారు ఇలాంటి వ్యక్తులు ఇదే మాట మాట్లాడుతున్నారు. జగన్ గారు కనుక అసెంబ్లీకి రాకపోతే ఎమ్మెల్యే పదవి రద్దు చేయమని తెలుస్తుంది. ఇప్పుడు ఈ 11 స్థానాలు జగన్ గారు కూడా ఒక మాట అన్నారు రీసెంట్ గా, ఒకవేళ అలాంటి చర్యలు ఏమన్నా తీసుకుంటే 11 మంది మిగతా ఎంపీలు కూడా 4 ఎంపీలు కూడా రిజైన్ చేసి మళ్ళీ ఎలక్షన్ వెళ్తామని. నిజంగా మళ్ళీ ఈ 11 మంది ఈ 4 ఎంపీలు వైఎస్ఆర్సీపీ ఎలక్షన్ వెళ్తే గెలిచే అవకాశం ఉందా? 11 డిస్క్వాలిఫై చేయమని అడుగుతున్నాం కదా, చేయి ఎలక్షన్లో ఉంటాం. ఆ రోజు తెలుస్తుంది నిజంగా తెలుగుదేశం పార్టీకి దమ్ము ధైర్యం ఉంటే నమ్మకం ఉంటే వాళ్ళ సూపర్ 6 సూపర్ 8 మీద నమ్మకం ఉంటే ఈ 11తో పాటు వాళ్ళకు అత్యధిక మెజార్టీ ఇంకొక 11 పెట్టామని ధైర్యం ఉంటే. 200 అంటేనే జగన్ గారి వైఎస్ ఫ్యామిలీ కంచుకోవటం. అలాంటి స్థానమే వైఎస్ఆర్సీపీ ఓడిపోయింది కదా. మీరు ఇంకా ఏ నమ్మకంతో మీరు ఆ స్థానం ఎట్లా ఓడిపోయింది? సో పులివెందుల్లో టీడీపీ గెలుపుని మీరు యాక్సెప్ట్ చేయరు. అది గెలుపండి ధైర్యంగా ఉంటే. సూపర్ 6 సూపర్ హిట్ సూపర్ ఫ్లాప్. సూపర్ అటర్ ఫ్లాప్. అటర్ ఫ్లాప్. సూపర్ ఫ్లాప్ అటర్ ఫ్లాప్. కర్ణాటకలో అన్ని బస్సులు ఎక్కచ్చు, తెలంగాణలో అన్ని బస్సులు ఎక్కచ్చు. నువ్వు 18 రకాల సర్వీసులు ఉంటే 3 సర్వీసులకే ఎందుకు అలౌ చేస్తున్నారు? ఇప్పుడు ప్రజల్లో ఈ ఆలోచన ఉందా? అంటే మాకు చంద్రబాబు నాయుడు గారు మోసం చేస్తున్నారన్న ఆలోచన ఉందా? ఈరోజు చంద్రబాబు నాయుడు ఎంతసేపు అబద్ధాలు చెప్తున్నారని అర్థమైంది. త్వరలో లిక్కర్ స్కామ్ లో జగన్ గారు కూడా జైలుకు వెళ్ళే అవకాశం ఉన్నాడు. మరి ఆ పరిస్థితి వస్తే ఏంటి పరిస్థితి? పార్టీ పరిస్థితి ఏంటి? పార్టీ భవిష్యత్తు? లిక్కర్ స్కామ్ జరగలేదంటారా మీరు? మొత్తానికి లిక్కర్ స్కామ్ వాళ్ళు జరిగిందంటున్నారు, నేను జరగలేదంటున్నా. ఆధారాలు ఏముండయి. ఒక ఛార్జ్ షీట్ లో క్లోజ్ చేయలేక రోజుకు ఒక ఛార్జ్ షీట్ మారుస్తున్నారు. మీ పార్టీకి అత్యంత ఆప్తులే జైల్లో ఉన్నారు కదా సార్. ఇప్పుడు మిథున్ రెడ్డి గారు ఉన్నారు, రెడ్డి గారు. ఇదే అంశం వాళ్ళ టార్గెట్ అదే కదా. కానీ వీళ్ళందరినీ అరెస్ట్ చేస్తే భయపడతాం అనుకుంటున్నారు. అరెస్ట్ చేసే కొద్దీ పార్టీ క్యాడర్లో ఇంకా కసి పెరుగుతుంది. ఏమి ఇలా దౌర్జన్యం చూసుకుందాం. ఇప్పుడు వల్లభనేని వంశీ గారు జైలుకి వెళ్ళారు. మళ్ళీ ఇప్పుడు కొడాల నాని గారు అసలు పార్టీ కొంచెం దూరంగానే ఉంది. మిథున్ రెడ్డి గారు, చెవిరెడ్డి వీళ్ళందరూ జైలుకి వెళ్తున్నారు, దూరంగా ఉంటున్నారు. ఆయన కొంచెం డల్ అయ్యారనిపిస్తుంది. మామూలుగా చంద్రబాబు నాయుడు 19 ఓడిపోయిన తర్వాత 3 సంవత్సరాలకు బయటికి రాలేరు టీడీపీ వాళ్ళు. 19 బిఫోర్ జగన్ గారిని ఇబ్బంది పెట్టినప్పుడు అప్పుడు సిరిమిల గారు వీళ్ళు కొంచెం ఉండేవారు పార్టీ. ఇప్పుడు ఆ పరిస్థితి లేదు కదా. విజయసాయిరెడ్డి గారు లేరు, సిరిమిల గారు, అవన్నీ కొంచెం జగన్ గారికి మైనస్ కదా. చూస్తున్నారు చంద్రబాబు నాయుడు గారు ప్రజలతో చాలా కలుస్తున్నారు. మొన్న మనం చూసాం, కటింగ్ షాప్కి వెళ్ళారు, మళ్ళీ మొన్న చెప్పుల షాప్కి వెళ్ళారు. ఇవన్నీ ప్రజలకి దగ్గర వెళ్తున్నట్టు కాదా? మీకు కనపడడం లేదా? సినిమా సెట్టింగ్, సినిమా యాక్షన్, డ్రామా అంటారా? 100%. ఇప్పుడు 29 తర్వాత ఒకవేళ జగన్ గారికి వెళ్తే రప్ప రప్ప అంటున్నారు. అది ఏంటారంటే రప్ప రప్ప అంటే ఏంటి అంటే ప్రజల్ని. పవన్ కళ్యాణ్ గారు ఎప్పుడు ఇదే మాట్లాడతారు, మరొకసారి జీవితంలో జగన్ గారు ఇక ముఖ్యమంత్రి కాడు అంటే ఇది నాకు అర్థమగా ఉంది. ఆయన అనుకుంటారు. ఈరోజు పవన్ కళ్యాణ్ పరిస్థితి జరిగి వచ్చింది. అసెంబ్లీలో బోండా ఉమా వాళ్ళ తెలుగుదేశం ఎమ్మెల్యే అసెంబ్లీలో ఆయన విమర్శిస్తున్నాడు. మాకు మర్యాద రాకున్నది, పట్టించుకోవడం లేదు, మా మీద దాడులు చేస్తున్నా అని చెప్తే అవి మాకు కలిసి ఉండాలి, వాళ్ళకి బానిసలుగానే అందరం చూసుకుందని చెప్పే 15 సంవత్సరాలు కలిసి ఉంటామని లేదు. 15 సంవత్సరాలు ఆయన కింద పని చేస్తానంటున్నారు. పవన్ కళ్యాణ్ గారు లోకేష్ గారి కింద పని చేస్తారా? తప్పదు కదా.
ఇప్పుడు కాకుండా ఫ్యూచర్ లో అయినా ముఖ్యమంత్రి అవుతా అన్నది కదా జనసేన వాళ్ళ హోప్ కూడా. 15 సంవత్సరాలు నేను వాళ్ళ కింద పనిచేస్తాను ఈయన చెప్పుకుంటే ఎప్పుడైతాడు ఆయన